ఎస్ఆర్సి ఏర్పాటు తర్వాత ఎస్ఆర్సి తీసుకున్న నిర్ణయాలను విభేదిస్తూ చాలా అంశాల మీద తన సొంత అభిప్రాయాల్ని ఈ దేశ బాగు కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం కుండబద్దలు కొట్టినట్టు వ్యక్తీకరించినాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తన అభిప్రాయం అనారోగ్య కారణాల రీత్యా ఆలస్యమైనప్పటికీ వ్యక్తీకరించడానికి ఇప్పుడు తను వెలబుస్తున్నటువంటి అభిప్రాయం చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి అభిప్రాయం అని, ఆ అభిప్రాయానికి ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతో తన అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తాడు. అట్లా ఆయన మొదటగా ఒక సభలో ప్రసంగిస్తూ ఆ తదనంతరం ఈ చిన్న రాష్ట్రాల అంశం మీద ఒక అద్భుతమైనటువంటి కరపత్రాన్ని, తదనంతరం ఒక పుస్తకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాల మీద వ్యక్తీకరించిన అభిప్రాయాలు, లేదా దాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే పేరు మీద చూస్తాం. భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంబేద్కర్ అభిప్రాయాలు, అంబేద్కర్ అభిప్రాయాలు అనే శీర్షిక కింద దాన్ని మనం చూస్తాం. అయితే మిత్రులారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు తను ఈ చిన్న రాష్ట్రాలు లేదా భాషా ప్రయుక్త రాష్ట్రాల మీద తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించిండు అని చూస్తే, అప్పటికే ఎస్ఆర్సి కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. ఆ ఎస్ఆర్సి నిర్ణయాలకు ముందుగా తాను ఆ నిర్ణయాల్లో కొన్నిటిని బలపరుస్తూనే చాలా వాటిని తీవ్రంగా విమర్శిస్తూ, ఖండిస్తూ తన అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఈ పత్రిక ద్వారా లేదా ఈ కరపత్రం ద్వారా మనందరికీ కూడా, ఈ చిన్న బుక్లెట్ ద్వారా భారతదేశ ప్రజలందరికీ కూడా అందజేసిండు. అందులో ఒకటి, ప్రతి దేశానికి సోదరభావం కావాలి అంటే దేశభక్తి అవసరం. ఈ సోదరభావాన్ని ఏర్పరచాలి అంటే భాషను మించిన సాధన లేదు. యూరోప్లోని ప్రతి దేశం కూడా ఒక భాష ప్రయుక్తంగా ఏర్పడ్డదే కాబట్టి ఒక భాష ఒక దేశం అనే సూత్రాలు అక్కడ నిలబెట్టినాయి ఆ దేశాలని. కానీ భారతదేశానికి వస్తే ఈ దేశాన్ని నిలబెట్టగలిగేందుకు భాషా ప్రయుక్త రాష్ట్రాల యొక్క అవసరం చాలా ఉన్నది అని చెప్పేసి ఆయన పేర్కొంటాడు. ఇది దేశభక్తి చాలా విలువైనది అని, ఇది లేకపోతే దేశం కుప్పకూలిపోతుందని ఆయన చెప్తూ, ఈ దేశభక్తి లేదా సోదరభావాన్ని పెంపొందించడం అనేది చాలా అవసరమని, ఈ దేశభక్తి అనేది రెండంచుల కత్తిని పోలి ఉంటుంది అని వారు చెప్తారు. ఇది రెండు అంచుల కత్తి అని దేశభక్తి లేదా సోదర భావాన్ని ఆయన దేశభక్తి పునాదిగా సోదర భావాన్ని నిర్మించేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అంచనాలో సోదరభావం లేదా దేశభక్తి అనేటటువంటిది రెండంచుల కత్తి అన్నాం. ఒక అంచు తన వారిని అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని దగ్గరికి చేరుస్తుందని, అది వారి మధ్య ఉన్నటువంటి అనేక ఆర్థిక, సామాజిక వైరుధ్యాలను పట్టించుకోకుండా కూడా చేయగలుగుతుందని, దీనికి అంతటి శక్తి కనిపిస్తుంది ఒక అంచుకు అని చెప్పేసి అంబేద్కర్ అభిప్రాయం. అట్లనే అంబేద్కర్ రెండో అభిప్రాయం ఇదే దేశభక్తి మీద, తమ వారు కాదు అనుకున్న వారిని శత్రువుగా తీవ్రమైనటువంటి దృష్టిలో చూస్తుంది అని, ఈ క్రమంలో వారి పట్ల ఒక ద్వేషం, పగ అనేది కూడా ఏర్పరిచేందుకు దారితీస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ఈ దేశంలోని రాజకీయ విభాగాలు అనేటటువంటివి పాలనా సౌలభ్యం రీత్యా, ఈ దేశ నిర్మాణం రీత్యా భాషా ప్రాతిపాదికన ఏర్పాటు చేయాలని ఆయన అనుకున్నది. ఆ అనుకున్నది కూడా ఎస్ఆర్సి అనుకున్నది కూడా ఒకటే కావడాన్ని ఆయన చాలా ఆనందంగానే అంగీకరిస్తాడు. అంటే ఎస్ఆర్సి అనేది భాషా ప్రాతిపాదిక మీద రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని లేదా రాజకీయ విభాగాలను ఏర్పాటు చేయాలని భావించడంని అంబేద్కర్ అభినందిస్తాడు. కానీ అంటే ఈ అభినందించే క్రమంలో భాష ప్రాతిపాదిక వల్ల రెండు ప్రయోజనాలు కలుగుతాయి అని అంబేద్కర్ అంటాడు. అది ఒకటి ఏంటిది అంటే, ఒకటి ఈ దేశంలోని
ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడానికి ఇది దోహదపడుతుంది. అందరి దగ్గరికి ప్రజాస్వామ్యాన్ని తీసుకుపోవటానికి ఇది దోహదపడుతుంది. రెండవది, ప్రజల మధ్య ఉన్న సాంస్కృతిక మరియు వైవిధ్యమైనటువంటి పరిస్థితులన్నిటినీ కూడా తగ్గించి ప్రజల్లో ఒక సోదర భావాన్ని వ్యక్తీకరిస్తుంది. ఆర్థిక సామాజిక పరమైనటువంటి వైవిధ్యతలన్నిటిని కూడా తొలగించి ఒక సోదర భావాన్ని వ్యక్తీకరిస్తుంది. ఫలితంగా ఈ దేశం నిలబడగలుగుతుంది అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అభిప్రాయం. అంటే భాషా ప్రాతిపాదిక మీద రాష్ట్రాలు ఏర్పాటు చేయటంలో ఒకటి ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందనేది, రెండోది ప్రజల మధ్య ఉన్నటువంటి వైషమ్యాలు తొలగిపోతాయి, సాంస్కృతిక ఆర్థిక ఇతర వైషమ్యాలన్నీ తొలగిపోతాయి. ఇది భాషకు ఉన్నటువంటి ఒక ప్రత్యేక ప్రభావము. భాష కోల్డ్ వాటర్ థెరపీ అంటాం కదా, కోల్డ్ వాటర్ థెరపీ లాగా ఈ జాతి నిర్మాణంలో ఉపయోగపడుతుంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభిప్రాయం. ఈ క్రమంలోనే ఎస్ఆర్సి తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఆయన మద్దతు తెలుపుతూ, అందులో ఎస్ఆర్సి ఒక అంశాన్ని తీసుకుంది. ఏంటిది అంటే మిశ్రమ భాషా రాష్ట్రాలను రద్దు చేయటం. రెండవది, ప్రతి రాష్ట్రం ఒక భాషా రాష్ట్రంగా మారడం. ప్రతి రాష్ట్రం ఒక భాషా రాష్ట్రంగా మారడం. మూడవది, ఈ సిద్ధాంతాన్ని తిరగలేసి ఒక భాష ఒక రాష్ట్రం అనే పేరు మీద గందరగోళపరచబడడం ఈ మూడు అంశాల ఆధారంగా ఆయన తన అభిప్రాయాన్ని తెలియచెప్పిండు. అయితే ఎస్ఆర్సి తీసుకున్న నేపథ్యం ఏంది అంటే, ఒకటి, మిశ్రమ భాషా పాలనను రద్దు చేయటం అనే దాన్ని ఆయన అంగీకరించిండు. కానీ ప్రతి రాష్ట్రం ఒక భాషా ప్రాతిపాదిక మీద ఏర్పడాలనే ఒక విలువైనటువంటి ప్రజాస్వామిక సూత్రాన్ని ఎస్ఆర్సి పట్టించుకోలేదు. ఆ క్రమంలో అది ఒక గందరగోళ పరిస్థితులకి తీసుకెళ్ళింది. ఒక భాషకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి, ప్రతి భాషకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఆ రాష్ట్రంలో ఆ భాషలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వైరుధ్యాలను పరిగణలోకి తీసుకోకుండానే ఒక భాష మొత్తానికి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి గందరగోళ స్థితికి ఎస్ఆర్సి నెట్టివేయబడ్డది అని ఆయన తీవ్రమైనటువంటి ఒక విమర్శను మన ముందు పెడతాడు. అయితే ఈ అంశాల రీత్యా ఆయన ఉద్దేశంలో ఏముంది అంటే, ఒక సందర్భంలో లార్డ్ బ్రైస్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఓ అమెరికా రాజనీతిజ్ఞుడు, అమెరికన్ కామన్వెల్త్ అనే ఒక గ్రంథంలో కొన్ని విషయాలు ఉటకించిండని, అందులో అమెరికాలోని ప్రొటెస్టెంట్ శాఖ వాళ్ళు ఒక ప్రార్థనా గీతాన్ని ఏర్పరచాలని, తయారు చేయాలని భావించారని, ఆ క్రమంలోనే ఒక నూతన ప్రార్థనా గీతంలో ఓ గాడ్ బ్లెస్ అవర్ నేషన్ అనేటటువంటి శీర్షిక కింద ఒక ప్రార్థనా గీతాన్ని రూపొందించారని ఆయన గుర్తు చేస్తాడు. ఓ గాడ్ బ్లెస్ అవర్ నేషన్. కానీ తెల్లారికి దీని మీద తీవ్రమైనటువంటి తిరుగుబాటు ఆ ప్రొటెస్టెంట్లో జరిగిందని, ఎందుకు అంటే నేషన్ అనేది ఒక దేశం అంటే ఒకే జాతిని చూపించే పదమని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి అలా కాకుండా చైతన్యవంతంగా దీన్ని అర్థం చేసుకోవటానికి దీన్ని మార్చాలని, ఆ క్రమంలో ఓ గాడ్ బ్లెస్ అవర్ యునైటెడ్ నేషన్స్ అనేది వివిధ జాతుల్ని కూడా ఆ దేవుడును ఆశీర్వదించాలనేటటువంటి ఒక అత్యున్నతమైన ప్రజాస్వామిక సూత్రాన్ని, అమెరికాలో జరిగిన సంఘటనను, ఇక్కడున్న భారతదేశంలోని పరిస్థితుల్లోని వైవిధ్యతను వీరు ఆధారంగా చేసుకొని ఈ సందర్భంగా ఆయన ఉటంకిస్తాడు. అట్లే
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు తీసుకోవలసినటువంటి చర్యలను ఆయన చాలా ప్రాధాన్యతతోటి వ్యక్తీకరిస్తాడు. ఒకటి, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పరిచేటప్పుడు అది ఏ విధంగా ఏర్పరచబడాలి అంటే, ఒకటి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు స్వయం పోషకంగా ఉండాలా. రెండవది, ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసేటప్పుడు జరగబోయేటటువంటి సామాజిక పరిణామాలను ఖచ్చితంగా అంచనా వేయగలిగి ఉండాలి లేదా పరిగణలోకి తీసుకోవాలి. ఈ రెండు అంబేద్కర్ భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే క్రమంలో ఆయన అందరి ముందు ఉంచినటువంటి విలువైనటువంటి ప్రిన్సిపల్స్. ఇప్పటికే ఈ మొదటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, అంబేద్కర్ అప్పటికే ఏర్పడ్డ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన మన ముందు ఒక ఉదాహరణగా చూపిస్తారు. కేవలం మద్రాస్ అనే ప్రాంతం నుంచి సెంటిమెంట్ ఆధారంగా ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేసిండ్రు, భాషా ప్రాతిపాదిక మీద వేరు చేసిరు, కానీ దానికి ఏ విధమైనటువంటి స్వయం పోషకత్వం లేదు, ఏ విధమైన ఆర్థిక వనరులు లేవు, చివరికి రాజధానిని నిర్మించుకునేటటువంటి అవకాశాలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి లేవు. ఇది చాలా పెద్ద పొరపాటు నిర్ణయము. భాషా ప్రయుక్త రాష్ట్రమైనంత మాత్రాన దాన్ని ఏర్పాటు చేస్తే అది మనగలుగుతుందా, మనగలగలేదా, అది స్వయం పోషకత్వంగా ఉండగలుగుతుందా లేదా అనే అభిప్రాయాన్ని ఇక్కడ మనకు ఉదాహరణకు ఆంధ్ర రాష్ట్రంతో వారు బయటికి వ్యక్తీకరించిండు. ఆయన ఏమంటాడు అంటే, ఆంధ్ర రాష్ట్రాన్ని కనీసం ఒక్క ఒయాసిస్సు కూడా లేని ఎడారి, అతిపెద్ద ఎడారి ఆంధ్ర రాష్ట్రం అంటారు. అంటే సాధారణంగా ఎడారిలో ఎక్కడ నీరు దొరకదు, ఎక్కడొక్కడ నీరు దొరకగలిగే అవకాశం ఒయాసిస్సులో ఉంటుంది. దీన్ని ఆధారంగా చేసుకొని ఇంత పెద్ద ఎడారి బతకాలి, కానీ కనీసం ఒక్క ఒయాసిస్ కూడా లేకుండా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది, కాబట్టి ఇది విఫల రాష్ట్రంగానే నిలబడుతుంది అని చెప్పేసి ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తాడు. మరొకటి ఏంది అంటే, ఇది మొదటి అంశాన్ని చూపిస్తే, రెండో అంశాన్ని ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఆ రాష్ట్రంలో జరగబోయేటటువంటి సామాజిక ఇతర పరిణామాలు, ఆర్థిక రాజకీయ పరిణామాలు అన్నింటినీ అంచనా వేయాలి, ఏ పరిణామాలు సంభవిస్తాయో. అట్లా తీసుకున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని, అటు పక్కనే ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని ఆయన ప్రాధాన్యత తీసుకొని చెప్పినాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిరు, కానీ అది వాస్తవానికి ఆచరణలో ఆ రాష్ట్రం ఏ విధంగా పిలువబడుతుంది అంటే, రెడ్డి రాష్ట్రంగాను, కమ్మ రాష్ట్రంగాను, కాపు రాష్ట్రంగాను పిలువబడుతుంది. అంటే ఇక్కడ కుల రాష్ట్రంగా పిలువబడుతుంది అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తాడు. అంటే అక్కడ ప్రజల యొక్క రాజకీయ ఆధిపత్యం ఎవరి చేతిలో ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని అది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ఒక కుల రాష్ట్రంగా నిలబడబోతుంది. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ పేరుతో కాకుండా కులం పేరుతో పిలవచ్చు అని తను ఒక వ్యంగ్యంగా ఒక అద్భుతమైనటువంటి నిర్వచనాన్ని వ్యక్తీకరిస్తాడు. మరొకటి, పంజాబ్, హర్యానా ప్రాంతాలని ఆయన పరిగణలోకి తీసుకుని ఇది ఒక జాట్ రాష్ట్రము అనే పేరుతోటి పిలుస్తాడు. అంటే వాటిని భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేటటువంటి సిద్ధాంతం బయటికి వచ్చి అవి కుల రాష్ట్రాలుగా నిలబడ్డాయి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన అభిప్రాయాన్ని ఈ సందర్భంగా వ్యక్తీకరిస్తాడు. అంటే ఒకటి, ఒక భాషకు ఒక రాష్ట్రం ఉండాలనేది కాకుండా ఒక రాష్ట్రానికి ఒక భాష ఉండాలి, అంటే ఒక భాషకి ఎన్ని రాష్ట్రాలైనా ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తూనే గతంలో జరిగిన రెండు పొరపాట్లని ఆయన మన దృష్టికి తీసుకొస్తాడు. ఒకటి, ఆంధ్ర అనేది భాషా ప్రాతిపాదిక మీద ఏర్పాటు చేసినప్పుడు జరిగిన నష్టం ఒకటి, అది స్వయం పోషకత్వంగా లేకపోవటం. రెండవది ఏంటి అంటే, రెండవది ప్రధానంగా అక్కడ జరగబోయిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలు అని ఇంకొకటిగా కనిపిస్తుంది. అట్లనే ఒక భాషా ప్రాతిపాదిక రాష్ట్రాన్ని లేదా ఒక భాష పేరు మీద
ఆ భూభాగాన్ని ఎన్ని రాష్ట్రాలుగా చేయవచ్చు అనే దాని మీద కూడా ఆయన స్పష్టంగా చాలా విషయాలు చెప్పిండు. అది ఒకటి అక్కడ ఉన్నటువంటి పాలనా సామర్థ్యాన్ని, 2 ప్రజల అవసరాలను, 3 ప్రజల మనోభావాలను, 4 మెజారిటీ మైనారిటీ నిష్పత్తిని ప్రాధాన్యత తీసుకోవాలని చెప్పేసి అన్నారు. అంటే ఒక భాషకు ఎన్ని రాష్ట్రాలు ఏర్పరచాలి, ఒక భాషకు ఎన్ని రాష్ట్రాలు ఏర్పరచవచ్చు అంటే అక్కడ ఆ రాష్ట్ర పరిపాలనా సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొని, అక్కడ ఉన్నటువంటి వనరులను ఆధారంగా చేసుకొని, అది మనుగడ సాగించగలిగేందుకు వీలుగా ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని పరిగణలో తీసుకొని మొదటి దాన్ని పాలనా సామర్థ్యాల మేరకు ఒక ఎన్ని రాష్ట్రాలు ఏర్పరచవచ్చు అనే దానికి ఆయన చూపించినాడు. రెండవది అక్కడ ప్రజల అవసరాల ప్రాతిపాదిక మీద భౌగోళిక విభజన అనేటటువంటిది జరగాలి అనేది కూడా ఆయన చూపించినాడు. మూడవది ఇన్ని జరిగినా కానీ ఆ ప్రజల మధ్య మనోభావాలు లేకపోతే బలవంతంగా ఆ ప్రాంతంలో కలిపి ఉంచడానికి వీల్లేదు, కాబట్టి ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని అన్నాడు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత తెలంగాణ, ఆంధ్ర మధ్య ఉన్న ప్రజలు ఒకే భాషకు చెందినప్పటికీ మనోభావాలు అనేటటువంటివి భిన్నంగా ఉన్నాయి. ఇట్లాంటి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అది ముందే ఊహించి చెప్పిండు మనోభావాలు. ఇక నాలుగోది ఏంటి అంటే మెజారిటీ మైనారిటీ అనేటటువంటి నిష్పత్తి. ఇది చాలా విలువైనటువంటి అంశం. ఒక కొత్త రాష్ట్రాలను లేదా భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పరిచే క్రమంలో అక్కడ చూసుకోవలసినటువంటి కీలకమైనటువంటి అంశం మెజారిటీ మైనారిటీ అనే అంశం. ఇందులో మనం మెజారిటీ మైనారిటీ అంశం అనే దాన్ని కొంచెం స్ట్రెస్ చేసి వారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. అతిపెద్ద భౌగోళిక ప్రదేశంలో మెజారిటీ చేతిలో మైనారిటీ అనేటటువంటి ప్రజలు, అంటే అది ఆయా ప్రాంతాల్లో ఉన్న సాంస్కృతిక వైరుధ్యాలే కావచ్చు, కులమే కావచ్చు, మతమే కావచ్చు, ఆ అల్పస్థితిలో ఉన్న లేదా అల్పసంఖ్యాకులకు జరగబోయే నష్టాన్ని ఆయన వ్యక్తీకరిస్తాడు. పెద్ద రాష్ట్రంలో చిన్న రాష్ట్రంలో మెజారిటీ మైనారిటీ నిష్పత్తుల్లో చాలా తేడా ఉంటుందని, మెజారిటీ అనేటటువంటి ఒక పెద్ద కొండని మైనారిటీ అనే బలహీనుల మీద విసరవద్దు అని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేస్తాడు. మైనారిటీలు మోయగలిగేంత బలాన్ని మోయగలుగుతారు, కానీ ఓ పెద్ద భారీ పర్వతాన్ని తమ గుండెల మీద పెడితే మోయలేరు అని చెప్పేసే విషయాన్ని ఆయన వ్యక్తీకరిస్తారు. వాస్తవానికి భారతదేశ ప్రజాస్వామిక సూత్రాలే కావచ్చు, ప్రపంచ ప్రజాస్వామిక సూత్రాలే కావచ్చు, ఇది చాలా కీలకంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఇందులో ఉన్నది. ఆయన ఉద్దేశంలో ఐక్య మహారాష్ట్ర అనే దాన్ని ఏర్పాటు చేస్తే అందులో విదర్భ ప్రాంతానికి చెందినవాడు 14:1 కిందికి వస్తాడు అంటాడు ఆయన. అంటే 14 మందిలో ఒక్కడే అవుతాడు విదర్భవాడు. ఆ ఒక్కడు 14 మందిలో తన గొంతును వినిపించలేడు అంటాడు. అట్లనే మనం గినక ఆనాటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని గినక మనం పరిగణలోకి తీసుకుంటే ఇందులో మనకు ఆదివాసీ లేదా గిరిజన అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది ఉమ్మడి రాష్ట్రంలో 5గా ఉన్నది, 5 నిష్పత్తితోటి ఉన్నది. అదే ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే 10% పెరుగుతుంది. అంటే దాదాపుగా 5 మంది ప్రాతినిధ్యం వహించే చోట 10 మంది ప్రాతినిధ్యం వహించగలిగే అవకాశం చిన్న రాష్ట్రంలో ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో దీని ప్రాధాన్యత 5గురికే ప్రాతినిధ్యం కనిపిస్తుంది. అంటే చాలా 1:5 అనేటటువంటిది ఇక్కడ 1:10 అనేటటువంటిది కనిపిస్తున్నది. అట్లనే మైనారిటీల్లో మతాన్ని తీసుకుంటే ఇస్లాం మతం లేదా మైనారిటీ మతాలను ఇంకా పరిగణలో తీసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో 6గురికి అవకాశాలు దొరికాయి. చిన్న రాష్ట్రం తెలంగాణ ఏర్పడితే 12 మందికి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి ఇక్కడ మైనారిటీ జనాభా పెరుగుతుంది కాబట్టి, వాళ్ళ నిష్పత్తి పెరుగుతుంది కాబట్టి చిన్న రాష్ట్రాల్లో వాళ్ళ ప్రజాస్వామిక డిమాండ్లకు విలువ, వాళ్ళ హక్కులకు ఒక గౌరవం అనేటటువంటిది, ఓ రక్షణ అనేటటువంటిది ఏర్పడుతుంది అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఒక అభిప్రాయం. ఇందుకోసం
ఆయన ఇంకొక అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాడు. మైనారిటీ అనేటటువంటి నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని ఇంకొకటి కూడా చెప్పినాడా ఇక్కడ, ఈ దేశంలో ఉన్న సామాజిక నిర్మితిని పట్టుకొని, సామాజిక నిర్మితిని ఆధారంగా చేసుకొని రాజకీయ నిర్మాణం ఉంటుంది అంటాడు. ఏ దేశంలోనైనా రాజకీయ నిర్మాణం లేదా రాజకీయ ప్రణాళిక అనేది చాలా కీలకమైంది. ఇందులో అవకాశాలు దక్కాలి అనేది మనం ఎవరైనా చూస్తాం, కానీ రాజకీయ పరమైనటువంటి ప్రాధాన్యతలు ఏవైతే ఉన్నాయో లేదా రాజకీయ నిర్మాణం ఏదైతే ఉందో అందులోకి మనం భాగస్వామ్యం కావాలి అనే ఆలోచన చూస్తే ముందుగా అక్కడ సామాజిక నిర్మాణాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే అక్కడ సమాజం ఏ తరహాగా నిర్మించబడ్డది అనేది ఆధారంగా తీసుకొని ఆ సమాజ నిర్మాణం నుంచే రాజకీయ నిర్మాణం అనేది వ్యక్తీకరణ జరుగుతుంది లేదా ఏర్పాటు అవుతుంది. ఉదాహరణకు భారతదేశంలో సామాజిక నిర్మాణాన్ని మనం పరిగణలో తీసుకోకుండా రాజకీయ నిర్మాణం మీద ఒక ఆదర్శాలు వెల్లివేస్తే అది కుదరదు. ఎందుకంటే భారతదేశంలో కులము అనేటటువంటిది ఇక్కడి సామాజిక నిర్మాణంలో చాలా బలమైనటువంటిది. ఈ కులం ఇక్కడ రాజకీయ వ్యవస్థల్ని నిర్మిస్తుంది, రాజకీయ నిర్ణయాల్ని అమలుపరుస్తుంది. అట్లనే ఇక్కడి రాజకీయ ప్రాథమిక ప్రణాళిక ఈ సామాజిక వర్గం చేతుల్లో ఉంటుంది. అంటే ఆధిపత్య లేదా మెజారిటీ ఏదైతే ఉన్నదో ఆ మెజారిటీ ఆధిపత్య కులంగా, ఆధిపత్య వ్యవస్థగా సమాజంలో తన ఆధిపత్యాన్ని చెలాయించుకుంటుంది. ఫలితంగా ఇక్కడ రాజకీయ అవకాశాలు తన ఆధీనంలోకి తీసుకుంటుంది. కాబట్టి చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు ఓట్లు వేయడానికి ముందే ఆ ప్రాంతాల నుంచి ఎవరు గెలవాలో నిర్ణయించుకుంటారు, ఏ కులం గెలుస్తుందో కూడా నిర్ణయించబడుతుంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటాడు. అంటే మనం ఓట్లు వేయకముందే ఆ ప్రాంతంలో ఒక సామాజిక ఆధిపత్య శక్తి గెలిచి ఉండడం అనేది అనివార్యంగా మనకు కనిపిస్తుంది అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అభిప్రాయం. అందుకు ఆయన ఏమంటాడు అంటే, ఈ సామాజిక నిర్మితిలో కొన్ని ప్రత్యేక రక్షణలు కావాలి. ఆ ప్రత్యేక రక్షణలు ఏంటి అంటే, కింది వర్గాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలు, అంటే గతంలో ద్విసభ్య నియోజకవర్గాలు ఉండేవి. ఆ ద్విసభ్య నియోజకవర్గాలు ఉండడం మూలంగా ఆ ప్రజలకు, అంటే సామాజిక నిర్మితిలో కింది స్థానంలో కింది మెట్టులో ఉన్నటువంటి ప్రజలకు ఒక మెరుగైనటువంటి రక్షణ లభిస్తుంది అంటాడు. దీన్ని ఆయన ఒక గొర్రెకు ఉన్నటువంటి వెంట్రుకలతో పోలుస్తూ ఆ ప్రత్యేక నియోజకవర్గాల స్థితిని, ఒకవేళ ఆ గొర్రెలకు ఉన్నటువంటి నియోజకవర్గాలను తొలగిస్తే, ప్రత్యేక నియోజకవర్గాలను తొలగిస్తే గొర్రెలకు ఉన్నటువంటి వెంట్రుకలను తొలగించినట్లవుతుంది. ఆ గొర్రె ఆ వాతావరణంలో బతకలేకపోవచ్చు, చలికి వేడికి తను రక్షించుకోలేకపోవచ్చు. రక్షించుకోవాలంటే ఆ గొర్రెకు వెంట్రుకలు సహజ రక్షణ ఎట్లా ఉంటుందో అట్లనే ఇక్కడ ప్రత్యేక రిజర్వేషన్ లేదా ప్రత్యేకమైనటువంటి ద్విసభ్య నియోజకవర్గాల ఏర్పాటు ఈ ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి అటువైపు కూడా ఒక విధంగా ఆలోచించాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తాడు. మరొక అంశం ఏంటి అంటే, అంబేద్కర్ ఇంతటితోటి ఆగకుండా ఆనాటికే తాను రాజ్యాంగ రచనలో ఉన్నటువంటి సందర్భంలో ఉత్తర దక్షిణ భారతదేశానికి సంబంధించిన అంశాన్ని చర్చించడానికి నాటి వైస్రాయ్ రాజగోపాలాచారి తనను ఆహ్వానించినాడు అని చెప్పేసి ఆయన చెప్తాడు. ఆ సందర్భంగా రాజగోపాలాచారి ఈ దేశం పట్ల ఆయనకున్నటువంటి నేపథ్యాన్ని, నమ్మకాన్ని ఆయన చూసి చాలా ఆశ్చర్యానికి గురవుతాడు. ఆయన యొక్క ప్రజాస్వామిక సూత్రాలు రాజగోపాలాచారిని అత్యున్నతంగా, అంబేద్కర్ ఒక వ్యక్తిని గౌరవించడం మనం చాలా, అంటే ఆయన విలువల్ని బట్టి మనం చూస్తాము. అట్లా చాలామంది ఆయన ఈసడించుకున్న వారు ఉన్నారు, కానీ అంబేద్కర్ గౌరవించినటువంటి వ్యక్తుల్లో రాజగోపాలాచారి గారు కూడా ఉన్నారు. రాజగోపాలాచారి గారు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని అంబేద్కర్ ముందు పెడతాడు. అంబేద్కర్ ఆ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని తన యొక్క విలువైనటువంటి అభిప్రాయాలకు అదనత్వాన్ని జోడించడం జరిగింది. అది ఏంటి అంటే, ఒకటి ఉత్తర దక్షిణ పోటీ. ఇది ఏ సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యక్తీకరించిండు అని అంటే, ఒకటి ఏంటయ్యా అంటే, ఇది ఎస్ఆర్సి అనేటటువంటిది దక్షిణాది రాష్ట్రాలను భాషా ప్రాతిపాదిక మీద విభజిస్తుంది, కానీ ఉత్తరాది రాష్ట్రాలను మాత్రం అట్లే ఉంచుతుంది. ఉత్తరాది భౌగోళిక వైశల్యాన్ని కొనసాగిస్తూ దక్షిణాది భౌగోళిక వైశల్యాన్ని మాత్రం తగ్గిస్తున్నది అనే విషయాన్ని ఆయన వ్యక్తీకరిస్తాడు ఎస్ఆర్సి నేపథ్యంలో. ఇందుకు ఉదాహరణగా గతంలో
రాజాజీ చెప్పినటువంటి అభిప్రాయాలను ఈయన పరిగణలోకి తీసుకుంటాడు. రాజాజీ అంతకుముందు అమెరికాలో జరిగిన ఉత్తర దక్షిణ ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని కొత్త సూత్రాన్ని ఆయన ముందు పెడతాడు. కొత్త రాజ్యాంగం ప్రకారం లేదా ఎస్ఆర్సి ఒక సహకారాత్మక లేదా ఒక సమానమైనటువంటి ఫెడరేషన్ ఏర్పాటు చేయడానికి సిద్ధపడటం లేదు. దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టం జరగబోతుంది. అట్లాంటి నష్టంలో ఒకటి ఏంది అంటే ఉత్తరాది బలంగా నిలబడిపోవటం. అందుకు ఆయన ఏమని చెప్తాడు అంటే రాజ్యాంగం రచించేటప్పుడే జరిగిన కొన్ని పరిణామాలను ఆయన ఎక్స్ప్రెస్ చేస్తూ భారతదేశంలో ఉత్తరాదిని విభజించకపోవటం వల్ల, ఉత్తరాది ప్రాంతాలను విభజించకపోవటం వల్ల ఎప్పుడూ కూడా ఈ ప్రాంతాల నుంచే రాష్ట్రపతులు, ప్రధానులు, ఇతర రాజ్యాంగ అధిపతులు లేదా అధికారులంతా కూడా ఈ ప్రాంతాల నుంచే వస్తారు. ఫలితంగా దక్షిణాది అనేది వెనుకపాటు పట్టేందుకు అవకాశం ఉన్నది. ఈ రాజకీయ ఆశ్రయాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ఉత్తర భారతదేశ ప్రజలు ప్రత్యేకంగా దక్షిణాది మీద ఆధిపత్యం చెలాయిస్తారు. ఇది భవిష్యత్తులో భారతదేశానికి భంగమై సౌత్ నార్త్ ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది. అందుకు 2 రకాల ప్రయత్నాలు చేయాలి అని రాజాజీ అంటాడు. ఆ 2 రకాల ప్రయత్నాల్లో ఒకటి ఏంటి అంటే ఆయన చాలా అద్భుతంగా చెప్పింది, ఉత్తరాది ఫెడరేషన్, దక్షిణాది ఫెడరేషన్ అని 2 పార్లమెంటుల్ని ఏర్పాటు చేయాలంటాడు. ఈ ఉత్తరాది ఫెడరేషన్ అనేటటువంటిది, దక్షిణాది ఫెడరేషన్ అనేటటువంటిది ఎన్నికైన తర్వాత ఈ 2 ఫెడరేషన్ల నుంచి సమనిష్పత్తితోటి ప్రతినిధులను కాన్ఫెడరేషన్ని ఏర్పాటు చేయాలి. కాన్ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేయాలి అనేది డాక్టర్ అంబేద్కర్కు రాజాజీ ఇచ్చినటువంటి సూచన. ఇది ఒక అద్భుతమైనటువంటిది. అంటే భారతదేశం నిలబడటానికి, భారతదేశం కొనసాగటానికి, ఉత్తర దక్షిణ ఘర్షణ తలెత్తకుండా ఉండటానికి ఉత్తరాదికి ఒక ఫెడరేషన్, దక్షిణాదికి ఒక ఫెడరేషన్, ఈ రెండింటిని కలిపి కాన్ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేయాలనేది రాజగోపాలాచారి అభిప్రాయం. ఇది ఈ సందర్భంగా ఈ అభిప్రాయాన్ని ఉటంకిస్తూ ఉత్తరాదిని విభజించకుండా దక్షిణాదిని విభజించలేము అని డాక్టర్ లేదా దక్షిణాదిని విభజించడం కరెక్ట్ కాదు అంటే ఎస్ఆర్సి దక్షిణాదిలోని హైదరాబాద్ అనేటటువంటి ఒక పెద్ద రాష్ట్రాన్ని విభజించి ముక్కలు చేయాలనుకుంటుంది. అప్పుడు దక్షిణాదిలో చెక్ అండ్ బ్యాలెన్స్ అనేటటువంటిది ఆగిపోతుంది. ఈ చెక్ అండ్ బ్యాలెన్స్ అనేది ఉత్తరాదికి దక్షిణాదిలోని ఒక పెద్ద రాష్ట్రం అడ్డుకోగలుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒకటి ముక్కలు కాబోతా ఉంది ఎస్ఆర్సి నేపథ్యం మీద. ఇది సరైంది కాదు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తాడు. అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ చెక్ అండ్ బ్యాలెన్స్ కింద ఉత్తరాదిని కూడా వేరు చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభిప్రాయం ప్రకారం ఉత్తరాదిని బలంగా ఉన్నటువంటి యూపీని ముక్కలు చేయాలి. అది అక్కడి ప్రజాస్వామికంగా అక్కడి ప్రజలకు ఇక్కడి దానికి కూడా చాలా అవసరం. యూపీని 3 ముక్కలు చేయాలి. కాన్పూర్ కేంద్రంగా, అలహాబాద్ కేంద్రంగా, మీరట్ కేంద్రంగా 3 ముక్కలు చేయాలి. ఇప్పుడు అది అందులో ఒకటి మాత్రమే పూర్తయింది. రెండవది సెంట్రల్ ప్రావిన్స్ అంటే మధ్యప్రదేశ్ని 2 ముక్కలు చేయాలి. అట్లనే ఇంకొకటి బీహార్ ప్రాంతాన్ని 2 ముక్కలు చేయాలి. రాంచీ కేంద్రంగా, పాట్నా కేంద్రంగా. సెంట్రల్ ప్రావిన్స్ని ఒకటి భోపాల్ కేంద్రంగా, రెండోది రాయ్పూర్ కేంద్రంగా ఒకటి పూర్తయింది. బీహార్ కూడా పూర్తయింది. అట్లనే ఆయన అనేక ఉత్తరాది విభజన దృష్టిలో పెట్టుకుంటూనే మహారాష్ట్రను 4 ముక్కలు చేయాలి అంటాడు ఆయన. ఐక్య మహారాష్ట్ర అనేది చాలా పెద్ద తప్పుడు సిద్ధాంతం. ఎస్ఆర్సి ఐక్య మహారాష్ట్ర అనేటటువంటి సూత్రాన్ని భాష ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఇది మహారాష్ట్రని 4 భాగాలుగా చేయాలి అంటాడు. అందులో బొంబాయిది ఒక ప్రత్యేక రాష్ట్రంగా, అట్లనే అంటే ఆ 4 భాగాలు ఎందుకు చేయాలి అని చెప్పడానికి ఆయన అద్భుతమైన సూత్రీకరణలు ఆ రాష్ట్ర విషయంలో మనకు కనిపిస్తాయి. ఇట్లా చేయటం వల్ల ఉత్తరాది అనేది రాజకీయ పరంగా
ప్రాధాన్యత తగ్గుతుంది, దక్షిణాది కూడా రాజకీయ ప్రాధాన్యత పెరుగుతుంది అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అభిప్రాయం. ఈ క్రమంలోనే ఉత్తర దక్షిణాల మధ్య ఒక వాతావరణం ఉన్నది. ఆ వాతావరణం ఏంటి అంటే, ఒకటి ఉత్తరాది ఎప్పుడూ కూడా మూర్ఖత్వంతో ఉంటుంది, అనాగరికంగా ఉంటుంది, నాగరికత వీళ్ళు నేర్చుకోలేరు. ఇంకొకటి ఏంటి అంటే, అధునాతన ఆలోచనలను వీళ్ళు స్వీకరించలేరు, పాత సాంప్రదాయకవాదులు వీరు. కాబట్టి వీరి ద్వారా ఈ దేశం ముందరికి పోకపోవచ్చు అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తాడు. కాబట్టి అప్పుడున్నటువంటి కాశీ ప్రాంతంలోని హిందూ మతం యొక్క ప్రాధాన్యతను, అక్కడ జరిగే సతి ఆచారాలను, కుల నేపథ్యాలని, వీటన్నిటిని అందుకు ఉదాహరణగా చూపిస్తారు. అక్కడ ఉన్న నిరక్షరాస్యతను, ఇవన్నీ మహిళా స్థితిగతులను, వీటన్నిటిని పరిగణలో తీసుకొని రాజకీయ నాయకులు కూడా వీటికి ఎట్లా పరిమితమైనరు అనేది మనకు చెప్తారు. దానికి భిన్నంగానే దక్షిణ ప్రాంతం చాలా అధునాతనమైనది, హేతుబద్ధమైనది, కొత్త ఆలోచనలను స్వీకరించడానికి వీలున్నది అని చెప్తాడు. కాబట్టి దక్షిణాది ఉత్తరాది కంటే ప్రగతిశీలమైనది అని అంబేద్కర్ గారి యొక్క అభిప్రాయం. ఈ రెంటి మధ్య హైదరాబాద్ అనేది ఒక సమన్వయం చేయగలిగే ప్రదేశంగా కూడా ఆయన గుర్తించిండు. అదే క్రమంలో హైదరాబాద్ని ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య ఒక అలైన్డ్గా దక్షిణాది ప్రజలకు అసంతృప్తికి గురి కాకుండా ఈ దేశం మాది అనిపించుకోవాలి అంటే దక్షిణాది నుంచి కూడా ఒక రాజధానిని ఏర్పాటు చేయాలి అనేది ఆయన యొక్క అభిప్రాయం. భారతదేశానికి 2 రాజధానులు ఉండడం అనేది కొత్త కాదు, ఇది చాలా పాత సాంప్రదాయమే అంటారు. మొఘలుల పీరియడ్లో ఒకటి ఢిల్లీతో పాటు శ్రీనగర్ అనేది కూడా రాజధానిగా పనిచేసింది. బ్రిటిష్ వారి పీరియడ్లో కలకత్తా అనేది మొదటి రాజధాని, తర్వాత రెండో రాజధానిగా సిమ్లా పనిచేసింది. అదేవిధంగా రెండో దఫాలో ఢిల్లీ బ్రిటిష్ వారి రాజధానిగా, సిమ్లా రెండో రాజధానిగా పనిచేసింది. కాబట్టి హైదరాబాదుని రెండవ రాజధానిగా చేయాలి. ఎందుకు అంటే ఉత్తరాది ఆధిపత్యాన్ని చెక్ పెట్టడానికి, దక్షిణాది ప్రజలకు రక్షణ కల్పించి ఈ దేశంలో భాగస్వామ్యం ఉంది అని సంతృప్తి పరచడానికి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రాంతాలకు ఇది చాలా విలువైనది అని చెప్తాడు. అట్లనే హైదరాబాదునే ఎందుకు అంటే హైదరాబాదు, సికింద్రాబాదు, బొల్లారం ప్రాంతాలను కలిపి ఈయన రెండో రాజధాని చేయొచ్చు అంటాడు. దీనికి కావలసినటువంటిది ఏంటి అంటే హైదరాబాదుకు అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నాయి, ఢిల్లీని మించిన వసతులు ఉన్నాయి అంటాడు. ఢిల్లీని మించిన వసతులు అంటే ఒకటి వాతావరణ రీత్యా ఢిల్లీ కంటే ఇది 365 రోజుల పాటు పనిచేయటానికి వీలుంటుంది హైదరాబాదులో. ఇక్కడ ఉన్నటువంటి సమశీతోష్ణ వాతావరణం దీనికి అనుకూలంగా ఉంటుంది. ఢిల్లీలో అది ఖండాంతర వాతావరణం కాబట్టి వేడిగాలులు, చలిగాలులకు ఇది తీవ్రంగా ఉంటుంది. ఇది మాత్రం 365 రోజులు పనిచేయడానికి సిద్ధంగా ఉంటుంది. అట్లనే హైదరాబాద్కు ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటి అంటే దేశానికి అనేక పెద్ద నగరాలకు దాదాపు సమదూరంలో ఉంటుంది. అట్లనే రక్షణ పరంగా ఇది చైనా, పాకిస్తాన్లకు చాలా దూరంగా ఉంటుంది. అట్లనే రక్షణ పరంగా ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం దక్కన్ పీఠభూమి హైదరాబాద్కు సహజ రక్షణని విదేశాల నుంచి కల్పింపజేస్తుంది. ఈ అంశాలతో పాటుగా హైదరాబాదుకు కేవలం మనం ఒక పార్లమెంట్ ఒక్కటి కట్టుకుంటే సరిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ పోలీస్ చర్య అనంతరం అసబ్జాలు లేదా వాళ్ళ ఆశ్రితులు, పాయిగాలు నిర్మించిన అనేక భవనాలు ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. చాలామంది విదేశాలకు వలసపోయినరు కాబట్టి ఇవి చాలా చౌకగా అత్యంత ఢిల్లీని మించిన స్థాయిలో ఇక్కడ నిర్మాణాలు ఉన్నాయి. ఢిల్లీలో చాలా కొద్ది నిర్మాణాలే ఉన్నాయి, దానికి కొన్ని వందల రెట్లలో చాలా విలువైనటువంటి నిర్మాణాలు, భవనాలు అందుబాటులో ఒక్క హైదరాబాదులోనే ఉన్నాయి. కాబట్టి హైదరాబాదుకు అన్ని రకాల రవాణా సౌకర్యాలు ఉన్నాయి, హైదరాబాదుకు అన్ని రకాలుగా ఉన్నటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యం మీద హైదరాబాదుని వివిధ కారణాల రీత్యా రెండవ రాజధాని చేయటానికి
ప్రయత్నించాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటాడు. అంబేద్కర్ ఆనాటికి బొంబాయి మీద వ్యక్తీకరించిన అభిప్రాయాలు కూడా ఈ సందర్భంగా చాలా విలువైనటువంటివే. డాక్టర్ గాడ్గిల్, డాక్టర్ వకీల్ అనేటటువంటి ప్రొఫెసర్స్, వఘేలా అనేటటువంటి ప్రొఫెసర్స్ చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలకు కౌంటర్గా బొంబాయి మాది అని చెప్పడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం, ఒకటి మిశ్రమ రాష్ట్రంగా కొనసాగాలని వాళ్ళు చేసిన ప్రయత్నం, అందున బొంబాయి గుజరాతీలది అని చెప్పేటటువంటి ప్రయత్నాల్ని తిప్పికొడుతూ గుజరాత్కు కౌంటర్గా బొంబాయి మీద మహారాష్ట్రలకి అధికారం ఉన్నది అని, కేవలం కిరాయికి వచ్చినటువంటి వ్యక్తులు మాత్రమే గుజరాతీలని, ఇక్కడ కిరాయికి వచ్చి దానికి సున్నం కొట్టి దాన్ని అభివృద్ధి పరిచి చిన్న చిన్న రిపేర్లు చేసినంత మాత్రం అది వాళ్ళకి చెందదు అని. ఎందుకంటే దీనికి చాలా ఎగ్జాంపుల్స్, ఆయన స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతాలను కూడా చాలా ఎగ్జాంపుల్స్గా తీసుకొని చెప్తాడు. బొంబాయి విషయంలో అంబేద్కర్ మహారాష్ట్రను గట్టిగా మద్దతు తెలుపుతాడు. బొంబాయి మహారాష్ట్ర ప్రజలది అని చెప్పడానికి అనేక అద్భుతమైన సాహిత్య మరియు చారిత్రక ఆధారాలను ఆయన అందుబాటులోకి ఉంచుతాడు. అట్లని ఈ ప్రజలకు ఆ బొంబాయికి ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేస్తాడు. అట్లనే ఈ నేపథ్యం మీదనే అంబేద్కర్ యొక్క ఆలోచనల మేరకు ఆర్టికల్ 3ని తెలంగాణ ఉద్యమం పరిగణలోకి తీసుకున్నది. ఈ మెజారిటీ మైనార్టీ నిష్పత్తిలో భాగంగా అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించినటువంటి లేదా రాజ్యాంగంలో కల్పించిన ఆర్టికల్ 3 ఎంతో ముందుగా ఊహించి చేసినటువంటి ఆర్టికల్ 3 ఆధారంగానే ఆ రాష్ట్రం యొక్క అభిప్రాయాలు మాత్రమే తీసుకొని కేంద్రానికి రాష్ట్రాలని ఏర్పాటు చేసే నిర్మించే అవకాశాన్ని ఆర్టికల్ 3 ద్వారా ఇచ్చిండు. ఇది అంబేద్కర్ని మనం ఈ క్రమంలో కూడా కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు. మరొకటి ఏంటి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొంబాయి విషయంలో ఆయన చేసినటువంటి వాదనలే తెలంగాణ ఉద్యమంలో హైదరాబాదు మాది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆంధ్ర వాళ్ళు దాన్ని కౌంటర్ చేస్తూ బొంబాయికి సంబంధించినటువంటి అర్థాన్ని, బొంబాయికి సంబంధించిన వాదనల్ని మనం హైదరాబాదుకు వర్తింపజేసుకున్నాం. ఫలితంగా హైదరాబాదు మనకు దక్కేటట్లుగా చేసుకోగలిగినాం. ఇది అంబేద్కర్ ఉద్దేశంలో హైదరాబాదుకు, చిన్న రాష్ట్రాలకు మధ్య ఆయన ఎందుకు భాషా ప్రయుక్త రాష్ట్రాల పట్ల తన అభిప్రాయాన్ని ఇంత ఖచ్చితంగా తెలియజెప్పిండో ఈ దేశ ప్రయోజనాల రీత్యా మనం చూడవచ్చు. అందుకని అంబేద్కర్ను చిన్న రాష్ట్రాల స్ఫూర్తి ప్రదాతగా తెలంగాణ ఉద్యమం గుర్తించింది. ఆయన బర్త్డేను చిన్న రాష్ట్రాల స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీదుగా ఆయన బర్త్డే ఉత్సవాలను కూడా నిర్వహిస్తూ వచ్చింది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ చిన్న రాష్ట్రాల మీద తాను వ్యక్తీకరించినటువంటి అభిప్రాయాలన్నీ కూడా ఓ అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామిక భావనను ఈ దేశంలో పురికొల్పడమే అయినప్పటికీ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో వచ్చే ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని గ్రహించిండు. భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల వచ్చే లోపాలను కూడా ఆయన గ్రహించి చెప్పిండు. కానీ ఈ దేశం నిలబడటానికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు చాలా అవసరమని, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఖచ్చితంగా ఒక భాషకి ఎన్ని రాష్ట్రాలైనా ఉండవచ్చునని, అది పరిపాలన సౌలభ్యం, మనోభావాలు, అవసరాలు, స్వయం సమృద్ధి, మెజారిటీ, మైనార్టీ ప్రాతిపాదిక మీదుగా రాష్ట్రాలు ఏర్పరచాలని అన్నారు. ఇది తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైనటువంటి టాపిక్గా ఉంది.